నేను అడుగుతున్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి సలహాదారుడు ఆయన ఏం పేరు వేం నరేందర్ రెడ్డి మీద ఏం అలిగేషన్స్ లేవా? ఆయన మీద ఇంకేం సమాచారం లేదా? ఆయన మీద మీకు వస్తలేదా? ముఖ్యమంత్రి వేం నరేందర్ రెడ్డి సివిఆర్ కాలేజ్ లేకపోతే వేం నరేందర్ రెడ్డి 40 సీట్లు బ్లాక్ చేసి మేము ఏం చేయాలి, ఆయన పేరు చెప్తే మేము సీట్ ఇస్తామని చెప్తున్నారని మొన్న వార్తలు వచ్చినాయి కదా. అదో చిన్నది భూముల విషయంలో ప్రధానంగా, ఇంకో దాని విషయంలో ఇక ఆయన ఏం చేస్తలేడా వేం నరేందర్ రెడ్డి? చాలా పర్ఫెక్ట్గా వ్యవహారం నడుస్తుందా? మరి ఆయన కూడా తీసేయాలి కదా. మరి గింత ఘోరంగా ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈగో హర్ట్ అయినందుకే ఒక ఓఎస్డి మీద వేటేసిరంటే, మరి మీ చుట్టూ ఉన్నోళ్ళ మీద పొంగులేటి వల్ల రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న మనుషుల ద్వారా ఇంకోటి ద్వారా ఎంతోమంది నష్టపోతుంటారు. వాళ్ళ మీద ఏం వేటేయాలా? ఆమె పిఆర్ఓనే మీడియాకు ఒక నోటు పంపించారు. ఈ పనులకు సంబంధించి ఓఎస్డి సుమంత్ నేరుగా ఇంజనీర్లతో మాట్లాడి ఒత్తిడి చేసినట్టు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు తెలిసింది. ఒత్తిడి చేయడానికి ఏముంటుంది? మీరు టెండర్ కాల్ఫర్ చేశారు, టెండర్ ప్రాసెస్ నడుస్తున్నది, మీ మనుషులకు ఇచ్చుకున్నారు, కనీసం మంత్రికి కూడా తెలియదని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. దానికి క్లారిటీ ఇవ్వడం పోయి ఒత్తిడి తేవడానికి ఏముంటుంది అందులో?